వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆత్మీయత చాటుకున్న చాటగొట్ల. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట పెన్షనర్స్ సమస్యలు పరిష్కరించాలని ధర్నా. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పైన తీన్మార్ మల్లన్న చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసన. వాహనాల తనిఖీలో పోలీసులకు పట్టుబడ్డ 6 దొంగలు. ఢిల్లీలో విద్యా సంస్థలకు మరోసారి బాంబు బెదిరింపులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఐటీ కారిడార్లో యథేచ్ఛగా గంజాయి విక్రమం. డేగా కన్నుతో పట్టేశారు. డెకాయి ఆపరేషన్తో దందాకు చెక్ పెట్టారు. 2 గంటల్లో 14 మంది, అందులో 4 సాఫ్ట్వేర్ ఉద్యోగులు పట్టుబడ్డారు. చెప్తా సార్ చెప్తా, ప్లీజ్ కోఆపరేట్ చేయండి. మేము పోలీస్ అండి, పోలీస్. ఓకే, నవీన్ బదిలీలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలి. సచివాలయ సిబ్బంది, వీఆర్ఓలు, ఏఎన్ఎంలు విభిన్న ప్రతిభావంతులకు ఉన్నవారికి నిధుల నిర్వహణలో ఇబ్బందులు లేకుండా జిల్లా అధికారులు తమ సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర మానవ హక్కుల చైర్మన్ దేవరశెట్టి పరమేశ్వరయ్య కోరారు. ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు. ఈరోజు డిఆర్ఓ గారిని కలవడం జరిగింది. కారణం ఏమంటే, మొన్న జరిగినటువంటి సచివాలయ పోస్టులలో విఆర్ఓలు, ఏఎన్ఎం పోస్టులు కొంచెం అవకతవకలు జరిగాయని చెప్పి ఉద్దేశం చేత హ్యూమన్ రైట్స్ కమిషన్ తరఫు నుంచి మాకు కొంతమంది చాలామంది కంప్లైంట్ వచ్చాయి. దాని మీద డిఎంహెచ్ఓ గారిని కూడా మేము సంప్రదించి కొంతమంది నష్టపోయిన వాళ్ళకు న్యాయం చేయడం జరిగింది. అలాగే వికలాంగులు అయినటువంటి వాళ్ళు, తర్వాత మెడికల్ లోన్స్ కింద వెనుకబడిన వాళ్ళు, ఆపరేషన్స్ అయిన వాళ్ళు, అనారోగ్య పరిస్థితులు ఉన్న వాళ్ళు, వాళ్ళందరికీ ఇబ్బంది కలగకుండా డిఆర్ఓ గారు ఇమ్మీడియట్గా చర్యలు తీసుకొని వాళ్ళకు తగిన న్యాయం చేయాలని, వాళ్ళకు అంగవైకల్యం అనేది అడ్డు కాకుండా వాళ్ళ ఉద్యోగానికి ఎటువంటి ప్రతిబంధకాలు లేకుండా వాళ్ళ ఉద్యోగ నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేదానికి అధికారులు కూడా తగిన సహాయ సహకారాలు అందించాలని చెప్పి మేము కోరుతున్నాం. మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. దేవరశెట్టి పరమేశ్వరయ్య, హ్యూమన్ రైట్స్ చైర్మన్, ఏపీ చైర్మన్, హ్యూమన్ రైట్స్ కమిషన్. బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో
ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. పేదవాడికి సన్నబియ్యం ఇచ్చి గుక్కెడు ముద్ద పెట్టాలనే ఆలోచన సైతం గత ప్రభుత్వంలోని పెద్దలు చేయలేదని మండిపడ్డారు. సోమవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అలాగే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన 34.20 కోట్ల రూపాయలైన విలువైన పనులు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తులసి వనంలో గంజాయి మొక్కలాక ఆడొక్కడి గెలిచి ఏకలింగం ఏందేందో మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మీరే చూసుకోండి. ఆ ఏకలింగంను ఇవాళ ఈ నల్గొండ జిల్లా తులసి వనంలో ఒక గంజాయి మొక్క మొలిసింది. పక్కనే వచ్చేసారి కూకటి వేళ్లతో నా గంజాయి మొక్కను బీకే బాధ్యత మీదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ ఒక ఆయన ఎట్లొస్తాడో ముఖ్యమంత్రి అడ్డుకుంటా ఆయన గోదావరి నీళ్లు తేలేదు అని అన్నాడట. నేను ఆయనకు చెప్పదలుచుకుని పక్కనే కూతవేటు దూరం ఉంది, ఈ పక్కనే ఉన్నాడు. ఆయన ఉన్నది 3 అడుగులు, ఆయన 6 అడుగులు ఎత్తే కూర్చున్నాడంట ముఖ్యమంత్రిని అడ్డుకుంటా అని. 3 అడుగులు ఆయనకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. 3 రోజులు అవకాశం ఇస్తే గోదావరి జలాలు తుంగతుర్తి నియోజకవర్గానికి తెస్తా అని ఆయన పేపర్ల ప్రకటన చూసిన. 3 రోజులు కాదు, 10 ఏళ్లు మీకు అవకాశం ఇచ్చిండు. ఎందుకు దేవాదుల నుంచి తుంగతుర్తికి నీళ్లు తీసుకురావలేదు? గోదావరి జలాలతోని ఈ ప్రాంత భూములను ఎందుకు తడపలేదు అని నేను అడుగుతున్నా. అందుకే ఆయనకు చెప్పదలుచుకున్నా, అయ్యా గ్లాసులో సోడా పోసినట్టు కాదు గోదావరి జలాలు తుంగతుర్తికి తేవడం అంటే. నీకు తెలిసిన విద్య ఒక్కటే, దొరగారి ముందల చేతులు కట్టుకొని గ్లాసులో సోడా పోయడమే కానీ నీకు తెలిసిన విద్య అంతకంటే లేదు. నీ ఊరు మండలం చేసుకున్నావు, మండల ఆఫీస్ అన్న తెచ్చుకున్నావా? ఎంఆర్ఓ ఆఫీస్ అన్న తెచ్చుకున్నావా? పోలీస్ స్టేషన్ అన్న తెచ్చుకున్నావా? 10 ఏళ్లు మంత్రిగా ఉండి నీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే నీ సొంత మండలానికి ఒక ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, ఒక పోలీస్ స్టేషన్ తెచ్చుకోలేని సన్నాసివి ఇవాళ మా మందుల సామెలు తీసుకొస్తే సిగ్గుతో తల ఉంచుకోవాల్సింది పోయి ముఖ్యమంత్రిని ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకుంటానని ఆయన ప్రగల్భాలు పలుకుతుండు. తులసి వనంలో గంజాయి మొక్కలాక ఆడొక్కడి గెలిచి ఏకలింగం ఏందేందో మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మీరే చూసుకోండి. ఆ ఏకలింగంను ఇవాళ ఈ నల్గొండ జిల్లా తులసి వనంలో ఒక గంజాయి మొక్క మొలిసింది. పక్కనే వచ్చేసారి కూకటి వేళ్లతో నా గంజాయి మొక్కను బీకే బాధ్యత మీదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కర్నూలు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో జూలై 16 బుధవారం సాయంకాలం 6 గంటలకు అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారి బుద్ధునితో నా ప్రయాణం బుద్ధ అంబేద్కర్ నాటక ప్రదర్శనను ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రదర్శించడం జరుగుతుందని జిల్లా అధ్యక్షులు పుస్లూరు చిరంజీవి, న్యాయవాది హనుమంతప్పలు తెలిపారు. ఈరోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం నందు బుద్ధునితో నా ప్రయాణం బుద్ధ అంబేద్కర్ నాటక ప్రదర్శన కరపత్రాలను ప్రజా సంఘాల నాయకులు ఎన్కే జయన్న, ఆర్టీసీ నాయకులు రాబర్ట్ ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేశారు. మా ఇల్లు గుడి మాట ప్రజలందరికీ బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. రేపు 16/7/2025 టీజీవీ కళాక్షేత్రంలో మరి బుద్ధునితో నా ప్రయాణం అనే నాటిక కార్యక్రమాన్ని ప్రదర్శించబోతున్నాము. అందులో భాగంగా మీరందరూ కూడా ఆహ్వానితులే. ప్రతి ఒక్కరూ వచ్చి ఆ యొక్క నాటిక ప్రదర్శనను చూసి అందులో ఉన్నటువంటి విషయాలని గ్రహించి మరి సమాజంలో జరుగుతున్నటువంటి ఈ రుగ్మతులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసినటువంటి ఆ ప్రదర్శనను ప్రతి ఒక్కరూ వీక్షించవలసిందిగా బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా తరఫున నేను అడ్వకేట్ టి హనుమంతప్ప ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలు. చెప్పనా స్టార్ట్ చెప్పు. ప్రజలందరికీ ఉత్తమతనాలు జై భీము.
రేపు అనగా 16 జూలై సాయంత్రం 6 గంటలకి టీజీవీ కళాక్షేత్రంలో బుద్ధునితో నా ప్రయాణం అనే అంబేద్కర్ గారి నాటకాన్ని బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా కర్నూలు జిల్లా శాఖ ప్రదర్శింపజేస్తుంది. అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ అనే వాళ్ళు ఈ నాటకాన్ని రూపొందించడం జరిగింది. ప్రధానంగా ఈ నాటకం భారతదేశంలో ఉన్న వ్యవస్థ, హెచ్చుతగ్గుల వ్యవస్థ, కుల వ్యవస్థ, ఈ వ్యవస్థలన్నీ ఎలా ఉన్నాయి, పూర్వకాలంలో బుద్ధుడు వీటి మీద ఎలాంటి తిరుగుబాటు చేశాడు, దాన్ని ప్రేరణగా తీసుకొని అంబేద్కర్ గారు ఎలాంటి ఉద్యమాన్ని నిర్మించారు అనే దాని మీద ఈ నాటకం ఉంటుంది. ప్రజలందరూ ఈ నాటకానికి రావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ నాటకం అందరికీ ఉచితమే. అయితే ఫండింగ్ కోసం మాత్రం కూపన్స్ మేము పెట్టడం జరిగింది. దాతలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరైనా దానం చేయొచ్చు, ఈ కార్యక్రమానికి సహకరించవచ్చు. ఆ సహకరించిన వాళ్ళకి గుర్తుగా ఈ కూపన్స్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ అకౌంటబిలిటీ కోసం. అందరికీ మరోసారి బుద్ధవందనాలు, జైభీములు. నా పేరు పుతులూరు చిరంజీవి, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా కర్నూలు జిల్లా అధ్యక్షుడు. జై భీమ్. ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. సెయింట్ స్టీఫెన్స్ కళాశాల ద్వారకాలోని సెయింట్ థామస్ పాఠశాలకు మంగళవారం ఈమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. అప్రమత్తమైన అధికారులు విద్యార్థులను ఖాళీ చేయించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాంబు డాగ్స్క్వాడ్స్ తనిఖీలు చేపట్టినప్పటికీ ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్న కూడా 2 పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పొదలకూరు మండలం చాటగొట్లలో పర్యటించిన సర్వేపల్లి టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. శృతి తొలిసారి గ్రామంలో పర్యటించిన సోమిరెడ్డి కుటుంబ సభ్యులకు ఘనస్వాగతం పలికిన చాటగొట్ల వాసులు ఊరంతా పర్యటించి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించిన రాజగోపాల్ రెడ్డి, శృతి గ్రామస్తులు తమ దృష్టికి తెచ్చిన పలు సమస్యలపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహకారంతో వీలైనంత త్వరగా పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఆఫీస్ కూడా ఉంది, వచ్చి ఒకసారి నమస్తే అమ్మా, అందరు బాగున్నారా? ఒకసారి ఫోటో చేయబట్టు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పైన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వరంగల్ జిల్లా పోచం మైదాన్లో తెలంగాణ ఆదివాసుల ఎరుకల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిన్ రాజు మాట్లాడారు. ఎరుకల కులస్తుల ఐక్యత, జై ఏకలవ్య, జై ఏకలవ్య, వర్ధిల్లాలి తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం, వర్ధిల్లాలి తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం, కొనసాగిద్దాం ఏకలవ్యుని ఆశయాలను, జై తెలంగాణ, జై తెలంగాణ, జై ఎరుకల, జై ఏకలవ్య. తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు వరంగల్ జిల్లా తెలంగాణ ఆదివాసి సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు కేంద్ర రాజశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఓని సదానందం, హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మాన్పాటి రమేష్, వరంగల్ మండల అధ్యక్షులు పాలకుర్తి నారాయణ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఏదైతే తీన్మార్ మల్లయ్య గారు, చింతపండు నవీన్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇలా తెలంగాణ మహిళలందరూ కూడా సిగ్గుపడే విధంగా మీరు మాట్లాడే మాటలు అవి సరైనవి కాదు. ఇలా కవితక్క గారు వాళ్ళ అప్పర్ క్యాస్ట్ అయినా ఇలా బీసీ గలాన్ని ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణలో సామాజిక న్యాయం కోసం, ఇలా ఎస్సీ బీసీల యొక్క హక్కుల కోసం, ఇలా సబ్బండ వర్గాల కోసం, ఇలా బీసీలు కొన్ని సంవత్సరాలుగా రాజకీయంగా వెనుకబడి ఉన్నారనే కోణంలో అనేక పోరాటాలు చేసి దాని ఫలితంగా ఇలా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రహించి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు బీసీలను కూడా గమనించి వాళ్ళ యొక్క ఓట్ బ్యాంకును గమనించి వాళ్ళ యొక్క వెనుకబడి గమనించి ఇలా కవితకి ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి ముఖ్యమంత్రి గారు కూడా 42% స్థానిక ఎన్నికల్లో మేము ఇస్తామని చెప్పేసి క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత ఆ విజయాన్ని పంచుకోవడానికి బీసీ సంఘాలు అందరూ కూడా వాళ్ళు సంతోషాన్ని వ్యక్తపరిస్తే నువ్వు వెంటనే దాన్ని ఓడ్చుకోలేక నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు కవితక్క మీద మీరు అన్న మాటలు, మీరు బీసీలా మీరు అనే 2 మాటలు ఏదైతే ఉన్నాయో అవి సరైనవి కావు. నా నోటనే అనకూడదు. ఆదివాసీ ఎరుకల సంఘం, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘాల ఐక్యవేదిక, బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, సామాజిక మరి మేధావులు అందరూ కూడా ఆమెకు అండగా ఉన్నాం. ఖచ్చితంగా జాగృతిని బలపరుస్తాం. ఈ తెలంగాణ వాదాన్ని తీసుకొస్తాం. ఈ తెలంగాణలో ఎస్సీ బీసీ ఉన్నది. ఈ రాజ్యాంగ పరంగా మాకు రావాల్సిన హక్కులు ఉన్నాయి. ఆ పద్ధతిలో మాట్లాడింది బీసీల కోసం అండ నిలబడేది, బీసీల కోసం, ఎస్సీల కోసం, మన 42% కోసం ఆమె పోరాటం చేసింది తప్ప ఇలా నువ్వేం చేయకుండా ఊరికనే ఆడపిల్ల అని చెప్పేసి ఒక మహిళని తెలియకుండా నువ్వు మాట్లాడినందుకు నువ్వు క్షమాపణ చెప్పాలి. తెలంగాణ మహిళా లోకానికి నీకు క్షమాపణ చెప్పి నీ యొక్క ఎమ్మెల్సీని మొత్తం రద్దుపరిచే విధంగా మేము కూడా గవర్నర్ కలిసి లెటర్ ఇద్దని చెప్పేసి నేను గుర్తు చేస్తున్నా. ఇప్పటికైనా మీరు తీన్మార్ మల్లన్న కాదు, మీరు చింతపండు నవీను, మీరు మీ కీ న్యూస్ పేరు మీద మీరు వివరణ చేయ తప్ప కానీ తీన్మార్ మల్లన్న పెట్టి ఏదైనా ఉద్ధరిస్తానని చెప్పి అనే మాట మీరు మాట్లాడకండి. ఇప్పటికైనా అందరూ దూరం అయితే ఉన్నారు. ఖబర్దార్, ఇంకోసారి ఆడపిల్లల గురించి మాట్లాడితే మాత్రం ఈ సమాజంలో మీకు ఆత్మగౌరవం కూడా ఉండదు, మీకు ఒక తిరిగి హక్కు కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. జై ఎరుకల, జై ఎరుకల, జై ఎరుకల, జై తెలంగాణ, జై తెలంగాణ. వరంగల్ జిల్లా పోచం మైదాన్లో ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిన్ రాజన్న గారు, అదేవిధంగా హన్మకొండ జిల్లా జనరల్ సెక్రటరీ మాన్పాటి రమేష్ గారు, అదేవిధంగా వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి లోకిని అదే సదానందం గారు, అదేవిధంగా నారాయణ గారు, అదేవిధంగా కుల పెద్దలు అందరూ రావడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం తెలంగాణలో బీజేపీతోని కాంగ్రెస్ పార్టీతోని పోరాటం చేస్తూ బీసీల వాదాన్ని ఎత్తుకొని ఈరోజు బీసీ రిజర్వేషన్ మీద పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారు, అదేవిధంగా జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు వారు బీసీల కోసం 18 నెలలుగా అర్పేరని పోరాటం చేసి తెలంగాణలో ఉండబడే బీసీ నాయకులను, బీసీ సంఘాల వ్యక్తులను అందరినీ కూడా సమిష్టిగా తీసుకెళ్తూ అన్ని సంఘాలను ముందు పెట్టి బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచన మేరకు బీసీ వాదాన్ని ఎత్తుకొని ఈరోజు జాగృతి తరఫున పోరాటం చేయడం జరిగింది.
బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ సుల్తానాబాద్ పట్టణం సుగ్లంపల్లిలో ఓదెల గ్రామానికి చెందిన భార్యాభర్తల పంచాయతీలో ఇరు వర్గాల మధ్య గొడవ తలెత్తింది. ఈ గొడవలో ఇరువురి మధ్య మాటా పెరిగి కత్తులతో పొడుచుకొని ఓదెల మండలానికి చెందిన మోటం మల్లేష్ మృతి చెందగా మధునయ్య సీరియస్గా ఉండడంతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ మాట్లాడారు. కత్తులతో జంపాయ కొడితే మావానికి అవతల ఇక్కడికి వెళ్ళింది. ఇంకా బయటలతో పసాపాస ఇష్టం ఉన్నట్టు మొత్తం గుద్దులు కట్టెలతో కొట్టిపించాడు. సిక్కులలో పట్టుకొచ్చిండు. మొత్తం 30-40 మంది సిక్కులలో పట్టుకొచ్చి ఇష్టం ఉన్నట్టు పొల్లు కొట్టి కత్తులు పట్టి మాత్రం వేసి గుర్తే మా తమ్ముడికి అవతల ఇక్కడికి వెళ్ళింది. ఒక దెబ్బగా మామని పేగులు సగం పేరు బయటకు వచ్చింది. ఒక దెబ్బగా ఇంకో అనువంతాయుడు వచ్చి ఇంకోటి మాత్రం ఆయన పొడిచింది కాక మళ్ళీ పొడిచిండు. పొడిచి కథ కత్తివాడి దింపినాక అందరు పొల్లు కొడుతున్నారు. ఇంకోటి కత్తివాడి గొడవపోతే నాకు గీట్లు తగినాయి. అది మొత్తం సిక్కుల కత్తులు వేరే ఉన్నాయి. ఇట్లా గొడవపోతే నేను ఇట్లా కిందికి కొట్టుట్లా రెక్క ఇది ఓసుకపోయినా లేకపోతే నాకు ఇలా దిగు. నా భార్య పంచాయతీ నా భార్య 5 నెలల దగ్గర పెట్టుకొని ఉంచుకొని తోలంపడం లేదని చెప్పని పెద్ద మనుషులు కలిస్తే పెద్ద మనుషులు ఓ చోటుకు రప్పించారు. ఆడ పంచాయతీ ఎంపుతా అని చెప్పేసి అంటే స్టేషన్లు సిఐలు అందరూ చెప్పారు. ఎంతమంది చెప్పినా కానీ భార్యను తోలంప చేయలేదు. బరాబర్ నాకు భార్య విడాకులు అని చెప్పని చంపయ్య హనుమంతో ఆ చంపయ్యాలు పెళ్ళాం. నీ భార్యను తోలంప అని చెప్పేసి ఒకటే పట్టి మీద ఉన్నారు అని కులానికి వస్తే మాత్రం ఈ రకంగా దారుణంగా పొడిచి చంపారు. మాది ఓదెల మా వాళ్ళది పెద్దపల్లి శాంతినగర్. ఇప్పుడు జరిగింది మాత్రం శుక్లంపల్లి మధ్యలో శుక్లంపల్లి పంచాయతీ శుక్లంపల్లి కానీ పంచాయతీ పెట్టుకున్న పాపానికి ఎస్ఐ సార్ కూడా కాగితాలు రాసిచ్చిండు. ఎవడో వినకపోతే మాత్రం నా దగ్గర రారా అని చెప్పేసి అన్నాడు ఎస్ఐ కూడా. ఏది మహిళా మండలం పంపిస్తారు. ఈ సిఐ చెప్పి 3 నెలలు 4 నెలలు సిఐ చెప్పిండు. ఎమ్మెల్యే సాబ్ కూడా పంపించిండు అక్కడికి. అందరికి వచ్చిన సారు లాస్ట్కి వస్తే మమ్మల్ని తెచ్చేసి మమ్మల్ని అందరూ నమ్ముదామని కత్తులు పట్టుకొచ్చుకున్నారు. చేసి దండం పెడితే ఒక తమ్ముడు చంపేసారు. తమ్ముడు చచ్చిపోయిండు. ఒకడు నీ పేరు మారయ్య నా తమ్ముడు చచ్చిపోయిండు. చంపేసి నాకు మల్లేష్ చంపారు సారు. ఇంకో తమ్ముడు కూడా సీరియస్ ఉన్నారు సారు. సుల్తాన్పల్లి విలేజ్ దగ్గర సుల్తానాబాద్ మండలం అక్కడ మోటం లక్ష్మి భర్త పేరు మారయ్య వీళ్ళ ఇద్దరి మధ్యలో కుటుంబ కలహాల వలన వాళ్ళు పంచాయతీ చేసుకోవడానికి బోత్ పార్టీస్ లక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ అదేవిధంగా మారయ్య వాళ్ళ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ కూడా అక్కడ సుల్తాన్పల్లి దగ్గర వాళ్ళు పంచాయతీ చేసుకునే క్రమంలో అక్కడ వాళ్ళ ఇద్దరి మధ్యలో గొడవ జరిగి బోత్ పార్టీస్ మధ్యలో గొడవ జరిగి అక్కడ ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకోవడం అనేది జరిగినట్టుగా తెలిసింది. ఈ గొడవలో బోత్ పార్టీస్ సైడ్ నుంచి కూడా ఒకరు చనిపోవడం జరిగింది. ఇటు భార్య వాళ్ళ తమ్ముడి వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను గొడవలో చనిపోయినట్టుగా తెలిసింది. అదేవిధంగా భర్త వాళ్ళ సైడ్ కూడా వాళ్ళ బ్రదర్ చనిపోయినట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఆ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేస్తున్నాం. థ్యాంక్ యూ. మైబాద్ జిల్లా బయ్యారం మండలం వాహనాల తనిఖీలో పోలీసులకు పట్టుబడ్డ 6 దొంగలు. బయ్యారం మెయిన్ రోడ్డుపై వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి పారిపోతుండగా వారిని అదుపులోకి తీసుకున్న వారిని విచారించగా వివిధ ప్రాంతాలలో దొంగతనాలు చేసినట్టు నేరాన్ని అంగీకరించిన దొంగల నుండి ఒక టాటా ఏసీ వాహనం, ఒక ట్రాక్టర్, రోటవేటర్, 5 మొబైల్ ఫోన్లు సీజ్ చేసి 6 నిందితుల్ని రిమాండ్కు తరలించిన పోలీసులు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.